మా ఛానల్ కి స్వాగతం. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియోస్ లైక్ చేయండి మరియు షేర్ చేయండి. నుంచి మనం స్ట్రీమ్లైట్ సిరీస్ని అయితే స్టార్ట్ చేద్దాం. ఈ స్ట్రీమ్లైట్ అనేది మీకు ఫాస్ట్గా యూఐ బిల్డ్ చేయడానికి హెల్ప్ అవుతుంది అనమాట. మనం ఇప్పుడు చాట్బోట్ సిరీస్ని కంటిన్యూ చేస్తున్నాం కదా, సో ఆ చాట్బోట్స్ని క్రియేట్ చేయడానికి ఈ స్ట్రీమ్లైట్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది. ప్రీవియస్గా మనం HTML, CSS అండ్ బూట్స్ట్రాప్ని యూస్ చేసుకొని ఫ్రంట్ ఎండ్ డిజైన్ చేసుకునేవాళ్ళం. అలాగే బ్యాక్ ఎండ్ కోసం మనం ఫ్లాష్ కానివ్వండి, డిజాంగో కానివ్వండి యూస్ చేసేవాళ్ళం. అవన్నీ ఏం లేకుండా ఇప్పుడు మనం స్ట్రీమ్లైట్ని డైరెక్ట్గా యూస్ చేసుకోవచ్చు. మనం స్ట్రీమ్లైట్ కంప్లీట్ పైథాన్ కోడ్లోనే రాస్తాం అనమాట. ఈ HTML, CSSని మిక్స్ చేయకుండా కూడా మనం హెడర్స్ని, స్లైడర్స్ని అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ టెక్స్ట్ని క్రియేట్ చేయడానికి హెల్ప్ అవుతుంది. అలాగే మనం టేబుల్స్ని క్రియేట్ చేయొచ్చు. మనం మ్యాట్ప్లాట్లిబ్ని డైరెక్ట్గా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. వాటి యొక్క డేటా ఫ్రేమ్స్ని, చార్ట్స్ని కూడా మనం ఇంక్లూడ్ చేయొచ్చు అనమాట. సో ఈ ఫీచర్స్ అన్నిటినీ మనం జస్ట్ స్ట్రీమ్లైట్ని పైథాన్లో రాస్తూ మనం ఎనేబుల్ చేసుకోవచ్చు. HTML, CSSని యూస్ చేసుకొని మనం మనకు అవసరమైన ఫీచర్స్ని ఎలా అయితే డిజైన్ చేస్తామో ఆ ఫీచర్స్ అన్నీ కూడా మనకి స్ట్రీమ్లైట్లో అయితే దొరుకుతాయి. సో వీటిని యూస్ చేసుకొని మనం ఫాస్ట్గా మనకు అవసరమైనంత వరకు మనం వెబ్సైట్ని త్వరగా బిల్డ్ చేసుకోవచ్చు అలాగే మన మోడల్ డిప్లాయ్మెంట్ కోసం ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది. వీడియోస్ చూస్తున్న వాళ్ళందరూ కూడా లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోస్ని షేర్ చేయండి, సో దట్ నేను కూడా మరిన్ని వీడియోస్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఓకే గైస్, మనమైతే స్ట్రీమ్లైట్ని అయితే ఫస్ట్ ఇన్స్టాల్ చేద్దాం. ఈ సిరీస్లో మనకి 3 వీడియోస్ రాబోతున్నాయి. ఫస్ట్ వచ్చేసి ఎలిమెంట్స్, టెక్స్ట్ ఎలిమెంట్స్కి సంబంధించి, అండ్ దెన్ ఇన్పుట్స్కి సంబంధించి, నెక్స్ట్ డేటా అండ్ గ్రాఫ్స్, నెక్స్ట్ వచ్చేసి వీటన్నిటిని కంబైన్ చేసుకొని ఒక ప్రాజెక్ట్ని అయితే క్రియేట్ చేద్దాం. ఓకే, సో ఇది ఎందుకు హెల్ప్ అవుతుంది అంటే మీకు యూజువల్గా మీరు రెజ్యూమ్ ప్రాజెక్ట్స్ డెవలప్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. ప్లస్ మీకు మోడల్ డిప్లాయ్మెంట్లో ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది అన్నమాట. మిషన్ లెర్నింగ్ అయినా కానివ్వండి, LLMs కోసం అయినా కానివ్వండి, ఇవి చాలా బాగా హెల్ప్ అవుతాయి. ఫాస్ట్గా మనం డెవలప్ చేసుకోవచ్చు. మళ్ళీ ఇంటిగ్రేషన్ కోసం అన్నిటినీ మనం టచ్ చేయకుండా ఇది మనకి ఎంతగానో హెల్ప్ అవుతుంది. ఓకే, ప్యూర్ పైథాన్లో మాత్రం మనం రాస్తాం కాబట్టి మనకి మళ్ళీ టెంప్లెట్స్ క్రియేట్ చేయడం ఈ అవసరాలన్నీ ఉండవు అనమాట. సో ఫస్ట్ అయితే మనం కమాండ్ ప్రాంప్ట్ని ఓపెన్ చేసుకొని స్ట్రీమ్లైట్ని ఇన్స్టాల్ చేద్దాం. దానికోసం పిప్ ఇన్స్టాల్ స్ట్రీమ్లైట్ అన్నారు అనుకోండి, మీకు ఆటోమేటిక్గా డౌన్లోడ్ అవుతుంది బేస్డ్ ఆన్ యువర్ ఇంటర్నెట్. ఓకే, సో మనకైతే డౌన్లోడ్ అయిపోయింది కదా. ఇప్పుడు వచ్చేసి మనం VS కోడ్ని ఓపెన్ చేసుకుందాం. VS కోడ్ని ఓపెన్ చేసుకొని నేను ఒక app.py ఫైల్ని క్రియేట్ చేశాను ఇక్కడ. సో ఇందులో అయితే మనం కోడ్ రాద్దాం. సో ఫస్ట్ మనం స్ట్రీమ్లైట్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ స్ట్రీమ్లైట్ యాజ్ ST అంటున్నాం. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి మనం టైటిల్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాం అనుకోండి వెబ్సైట్లో. సో దీని లోపల మనం st.title అనే మెథడ్ని యూస్ చేసుకొని దీని లోపల మనం సైట్ టైటిల్ అని ఇస్తున్నాను. సో ఇది మనకి ఇంకేం చేయలేదన్నమాట. మనం ఇక్కడ టెంప్లెట్స్ని క్రియేట్ చేయనక్కర్లేదు, ఇంకోటి చేయనక్కర్లేదు. జస్ట్ ఇప్పుడు మనం స్ట్రీమ్లైట్ని రన్ చేస్తే సరిపోతుంది. దానికోసం మనం ఏం చేయాల్సి ఉంటుందంటే, సో స్ట్రీమ్లైట్ యాప్స్ని రన్ చేయాలంటే స్ట్రీమ్లైట్ రన్ ఫైల్ నేమ్ app.py. ఓకే, సో ఇది మన డిఫాల్ట్ బ్రౌజర్ని అయితే ఓపెన్ చేస్తుంది. సో ఆ పోర్ట్ నెంబర్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. ఈ పోర్ట్లో అయితే రన్ అవుతుంటుంది అది. సో ఇక్కడ చూడండి, సైట్ టైటిల్ అని మనకు వచ్చిందనమాట. ఓకేనా, సో నెక్స్ట్ ఇంకొన్ని ఎలిమెంట్స్ని కూడా మనం చెక్ చేద్దాం. ఇన్పుట్స్కి సంబంధించి టెక్స్ట్ ఎలిమెంట్లు ఇవన్నీ అనమాట. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి హెడర్స్. సో యూజువల్గా మనకి HTMLలో H1 నుంచి H5 వరకు హెడర్స్ ఉంటాయి. ఇక్కడ కూడా హెడర్స్ అనేవి ఉన్నాయి. బట్ ఇవి మీరు మనం ఇక్కడ హెడ్డింగ్స్ని మార్క్స్ డౌన్లో కూడా క్రియేట్ చేయొచ్చు, అలాగే ఇక్కడ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ మనం డైరెక్ట్ హెడర్స్ని క్రియేట్ చేస్తున్నాం. నేను ఇక్కడ నా పేరు అయితే ఇస్తున్నాను. ఓకే, సో అలాగే సబ్ హెడ్డింగ్లో కూడా రాద్దాం. st. సబ్ హెడర్ కూడా ఉంటుంది దీనికి. ఓకే, సబ్ హెడర్ ఆఫ్ నెల్లూరు అని రాస్తున్నాను. ఓకే, సో ఇది కంటిన్యూస్గా రన్ అవుతుంటుంది కాబట్టి మళ్ళీ రీలోడ్ చేయాల్సిన అవసరం లేదు మనకి. సో డైరెక్ట్గా మీరు అయితే దాన్ని ఇక్కడ రీఫ్రెష్ చేస్తే సరిపోద్ది అనమాట. మనం మళ్ళీ కర్సర్ కమాండ్ ప్రాంప్ట్ని స్టాప్ చేసి మళ్ళీ మనం రన్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, చూడండి వచ్చేసింది కదా. సో నెక్స్ట్ వచ్చేసి హెడర్స్ని క్రియేట్ చేస్తాం, సబ్ హెడ్డింగ్స్ని క్రియేట్ చేసుకున్నాం కదా. ఇప్పుడైతే టెక్స్ట్ని క్రియేట్ చేద్దాం. సో st.text ఇక్కడ వచ్చేసి మై ఛానల్ నేమ్ ఈజ్
MJPNAN అని ఇస్తున్నాను. చూడండి మనం ఇక్కడ ఎక్కడ కూడా అసలు ఇంటిగ్రేషన్ అనేది చేయట్లేదన్నమాట. CSS కానివ్వండి అయినా కూడా మనకి ఒక వెబ్ పేజ్లో డైరెక్ట్ పైథాన్ నుంచే లోడ్ చేస్తుంది అది. ఓకేనా. సో ఎంత సింపుల్గా అయిపోయిందో చూడండి మన వర్క్ అనేది. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి మనం st.markdown అని చెప్పాను కదా ఇందాక. సో ఈ మార్క్డౌన్లో మనకు కావాల్సినట్టు మీరు ఈ కోలాబ్ నోట్బుక్స్ని యూస్ చేస్తున్నా లేకపోతే జూపిటర్ నోట్బుక్స్ని యూస్ చేస్తున్నప్పుడు మనకి అక్కడ మార్క్డౌన్ అక్కడ కూడా కనిపిస్తుంటుంది. ఇక్కడ మనం డబుల్ స్టార్ పెట్టామనుకోండి అది బోల్డ్ అనమాట. ఓకేనా. సో ఇక్కడ ఎండ్ కూడా చేయాల్సి ఉంటుంది మనం. అండ్ అలాగే మనకి సింగిల్ స్టార్ ఉంటే అది ఇటాలిక్లోకి వెళ్తుంది. ఓకే. సో కొటేషన్స్ మిస్ అయినాయి అక్కడ. లెట్ మీ రీఫ్రెష్ ఇట్. ఓకే. సింగిల్ ఉంటే ఇటాలిక్లోకి వెళ్తుంది. ఇక్కడ అది స్టార్. ఓకే. అండ్ అలాగే ఇక్కడ మనం HTML కోడ్ మనకు అంటే పైథాన్ కోడ్ వీటిని కూడా మనం ఇక్కడ మార్క్డౌన్స్లోకి తీసుకురావచ్చు. అది కూడా చూద్దాం. సో ఫస్ట్ అయితే టెక్స్ట్కి సంబంధించి చూస్తున్నాం కదా. సో రిఫ్రెష్ చేస్తున్నాను. సో ఇక్కడ చూడండి బోల్డ్ ఇటాలిక్ పడ్డది. ఓకే. సో సపరేట్గా మనం కోడ్ని మార్క్డౌన్లోనే కాకుండా మనకి st.code అనే ఒక మెథడ్ కూడా ఉంటుంది అనమాట. st.code. సో ఈ మెథడ్లో కూడా మనం రాయొచ్చు. ఇక్కడ కూడా మనం అంతా కూడా మనం లాంగ్వేజ్ కోడ్ రాసినప్పుడు కూడా దాన్ని మనం స్ట్రింగ్ ఫార్మాట్లో సెండ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ నేను ఏం రాస్తున్నాను అంటే s = i+1. ఇక్కడ మనం లిస్ట్ కాంప్రెషన్ మెథడ్ని అయితే యూస్ చేద్దాం. ఫర్ i in range of 5 అంటున్నాం. ఓకే. సో ఇక్కడ ఎండ్ చేయాలి లిస్ట్ని. అండ్ దీనికి మనం చెప్పాలి ఏ లాంగ్వేజ్ని యూస్ చేస్తున్నాం అనేది. లాంగ్వేజ్ = పైథాన్. ఓకే. సో లెట్ మీ రిఫ్రెష్ ఇట్. సో చూడండి మనం కాపీ చేసుకోవడానికి ఇక్కడ సింబల్ కూడా వస్తుంది. మీరు జస్ట్ పక్కకి వెళ్ళి పేస్ట్ చేస్తారనుకోండి, Ctrl+V ప్రెస్ చేస్తున్నాను నేను. చూడండి మనం చేసిన కాపీ కోడ్ అనేది అక్కడ పేస్ట్ అవ్వడం జరిగిందనమాట. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి లేటెక్స్ మెథడ్ ఉంటుంది. అది వచ్చేసి మనకి ఫార్ములాస్ని రాసుకోవడానికి హెల్ప్ అవుతుంది. బట్ ఇది మనం అంత ఎక్కువ యూస్ చేయము. ఈవెన్ మనం ఫార్ములాస్ రాస్తున్నప్పుడు కూడా మనం స్ట్రింగ్ ఫార్మాట్లోనే సెండ్ చేయాల్సి ఉంటుంది అనమాట. 2^2 = 4 అంటున్నాను నేను ఇక్కడ. సో దాన్ని ఒకసారి చూద్దాము. రిఫ్రెష్ చేస్తున్నాను చూడండి. సో చూడండి 2² = 4. ఓకే. సో ఆ విధంగా మనం లేటెక్స్ మెథడ్స్ని కూడా యూస్ చేసుకోవచ్చు ఫార్ములాస్ ఒకవేళ మీరు ఫార్ములాస్ని క్రియేట్ చేస్తుంటే. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి క్యాప్షన్స్. నెక్స్ట్ మనం డివైడర్స్ గురించి కూడా మాట్లాడదాం. సో st.caption క్యాచ్ కాదు క్యాప్షన్. సో ఇది మనకి క్యాప్షన్ క్రియేట్ చేస్తుంది అనమాట. నేను ఇక్కడ MJP అని ఇస్తున్నాను. ఓకే. అండ్ మనం అలాగే డివైడర్స్ని కూడా చూద్దాము. నేను ఫార్ములా బిలోన డివైడర్ని కూడా క్రియేట్ చేస్తాను. st.divider. ఓకే. సో ఇదేంటంటే సెక్షన్స్ డివైడ్ చేయడానికి హెల్ప్ అవుతుంది అనమాట మనకి. సో అది కూడా ఒకేసారి చూద్దాము, ఎందుకంటే ఊరికి రిఫ్రెష్ చేయాల్సి వస్తుంది. అండ్ మనం ఏదైనా జనరల్ టెక్స్ట్ మనం వేరియబుల్ నుంచి తీసుకొని రాపిద్దాం అనుకున్నా కూడా ఇక్కడ మనకి st.write అనే ఆర్గ్యుమెంట్ ఉంటుంది. సో మెథడ్ అది. సో ఇక్కడ కూడా మనం మనకి అవుట్పుట్స్ వచ్చేవన్నిటిని కూడా st.writeలో అయితే మనం జనరల్గా అవుట్పుట్ని చూపించడానికి ట్రై చేస్తాం అనమాట. హలో అనేది ఇక్కడ రాస్తున్నాను. అండ్ ఇక్కడ నేను డివైడర్స్ని క్రియేట్ చేస్తున్నాను చూడండి. డివైడర్స్ మీకు డిఫరెన్స్ తెలియడం కోసం. ఓకే. డివైడర్ లోపల మనం ఎలాంటి పారామీటర్స్ని సెండ్ చేయాల్సిన అవసరం లేదు. లెట్ మీ రిఫ్రెష్ ఇట్. సో ఇక్కడ చూడొచ్చు ఇది క్యాప్షన్గా క్రియేట్ అయింది. అండ్ ఇక్కడ మనం అవుట్పుట్స్ని జనరేట్ చేసేలాగా హలో అనేది పడ్డది. అండ్ డివైడర్ చూడండి ఈ సెక్షన్ని డివైడ్ చేస్తూ వచ్చిందనమాట. ఓకేనా. సో ఇంకా కూడా మీకు టెక్స్ట్ మెథడ్స్ కనిపించవచ్చు. సో మీరైతే ఒకసారి డాక్యుమెంటేషన్ కూడా చదవండి. ఓకే. ఇది టెక్స్ట్ మెథడ్కి సంబంధించి. మనం ఇప్పుడైతే ఇన్పుట్స్కి సంబంధించి చూద్దాము. ఇన్పుట్స్ అంటే మనకి HTMLలో ఫామ్ ఇన్పుట్స్ ఉంటాయి, గమనించారా? మనం టెక్స్ట్ని ఎంటర్ చేయొచ్చు, నెంబర్ని అంటే ఒక ఫామ్లో టెక్స్ట్ ఫీల్డ్ ఉంటుంది, నెంబర్ ఫీల్డ్ ఉంటుంది, ఈమెయిల్ ఫీల్డ్ ఉంటుంది, డేట్ ఫీల్డ్ ఉంటుంది, ఇట్లా ఫైల్ అప్లోడ్ ఫీల్డ్స్ ఉంటాయి కదా. ఇట్లాంటి ఫీల్డ్స్ అన్నిటిని కూడా మనం డైరెక్ట్గా మనం ఇక్కడ స్ట్రీమ్లైట్ని యూస్ చేసుకుని కూడా క్రియేట్ చేయొచ్చు అనమాట. సో నేను వీటన్నిటిని కూడా కమెంట్ సెక్షన్లో చేసేస్తున్నాను. అండ్ ఓన్లీ టైటిల్ ఒకటే ఉంచాము ఇక్కడ. సో ఇప్పుడైతే మనం వీటిని చూద్దాం. ఓకే. ఫస్ట్ వచ్చేసి బటన్ని చూద్దాం. st.button. ఓకే. సో బటన్ లోపల మనం క్లిక్ మీ అని రాయొచ్చు అనమాట. క్లిక్ మీ అనే కదా, జస్ట్ ఒక టెక్స్ట్ అయితే నేను చూపిస్తున్నాను అనమాట. ఓకే. లెట్స్ సే సబ్మిట్. ఓకే.
సబ్మిట్. ఒకసారి బటన్ కూడా మీరు చూడండి. ఓకే, బటన్ క్లికబుల్ బటన్ ఇది. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి మనం చెక్ బాక్స్ని క్రియేట్ చేద్దాం. st.checkbox. ఓకే, సో ఇది మనకి ఎందుకు హెల్ప్ అవుతుంది, మనం టర్మ్స్ అండ్ కండిషన్స్ ఐ అగ్రీ అని వస్తుంది కదా, సో అలాగే నేను ఇక్కడ రాస్తున్నాను ఐ అగ్రీ అని. సో ఒకసారి చూద్దాం, అది కూడా చూడండి ఐ అగ్రీ. ఓకే, సో అలాగే మనకి ఇంకా కూడా ఫామ్ ఫీల్డ్స్లో రేడియో బటన్స్ ఉంటాయి కదా, వాటిని కూడా మనం క్రియేట్ చేయొచ్చు. st.radio. ఓకే, సో ఇక్కడ మనకి చాయిసెస్ అంటే మేలా ఫీమేల్ అని ఉంటుంది కదా, సెలెక్ట్ జెండర్ అంటున్నాను, సెలెక్ట్ జెండర్. ఓకే, సెలెక్ట్ జెండరు. ఇక్కడ వచ్చేసి మనం లిస్ట్ ఆర్గ్యుమెంట్ని సెండ్ చేస్తాం అనమాట. ఓకే, సో ఇక్కడ మనం మేల్ కామా ఫీమేల్ అని ఇస్తున్నాం. ఇక్కడ మనం వచ్చిన అవుట్పుట్ని కూడా సేవ్ చేసుకోవచ్చు. ఇక్కడ జెండర్ అనే ఒక ఎలిమెంట్ని క్రియేట్ చేస్తున్నాను. ఓకే, సో వేరియబుల్ని క్రియేట్ చేస్తాం. ఆ వేరియబుల్ని ఇప్పుడు మనం రైట్ చేద్దాం. ఓకే, st.write మనం పైన ఉపయోగించాం కదా రైట్ అనేది, అని యూజ్ సెలెక్టెడ్ ఓకే అని స్పేస్ చేసి కామా ఆ వేరియబుల్ని ఇక్కడ పాస్ చేద్దాం. సో మనం యూజర్ ఏం సెలెక్ట్ చేశాడు అనేది అక్కడైతే కనిపిస్తుంది అనమాట. సో లెట్ మీ రిఫ్రెష్ ఇట్. ఓకే, సో ఇక్కడ చూడండి ఈ సెలెక్టెడ్ మేల్ అని ఉంది, ఇక్కడ చూడండి ఫీమేల్ అని ఉంది. ఓకే, సో అట్లాగా మనం అయితే క్రియేట్ చేయొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి మనం మల్టీబాక్స్ని సెలెక్ట్ చేసుకోవడానికి అయితే చూద్దాము. సో ఫస్ట్ అయితే సెలెక్ట్ బాక్స్ని క్రియేట్ చేద్దాం, దెన్ మల్టీ సెలెక్ట్స్ని చూద్దాము. సో సెలెక్ట్ బాక్స్. ఓకే, సో ఇక్కడ కూడా మనకి మల్టిపుల్ ఆప్షన్స్ వస్తాయి. సో చెక్ 1 అంటున్నాను ఇక్కడ. ఓకే, చెక్ 1 ఇక్కడ కామా పెట్టేసి ఇక్కడ కూడా మనం లిస్ట్ని అయితే పాస్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ నేను పైథాన్ నెక్స్ట్ జావా అని ఇస్తున్నాం అనమాట. ఓకే, సో దాని కింద మీరు మళ్ళీ ఈ వేరియబుల్ని స్టోర్ చేసుకొని కూడా మళ్ళీ మనం చూపించవచ్చు, బట్ అదంతా వేస్ట్ కాబట్టి ఇప్పుడు మనం జస్ట్ ఇట్లాగా చూస్తున్నాం. మనం ఇప్పుడు చూడండి ఇది డ్రాప్ డౌన్ యాక్చువల్గా. ఓకేనా, సో డ్రాప్ డౌన్లో ఏదో ఒకటి మాత్రమే సెలెక్ట్ చేయగలం మనం కదా. సో అయితే మనం మల్టిపుల్ సెలెక్షన్స్ కావాలని కూడా దాన్ని కూడా చేయొచ్చు. సో దానికోసం మనం ఏం చేయాలంటే మల్టీ సెలెక్ట్ మెథడ్ని అయితే యూస్ చేయాలన్నమాట. నేను ఏం చేస్తానంటే st.multiselect యూస్ చేసుకొని సేమ్ కంటెంట్ని ఆ మెథడ్లో అయితే పెట్టడానికి ట్రై చేస్తాను. ఓకే, సో ఇప్పుడు చూడండి రిఫ్రెష్ చేస్తున్నాం ఇక్కడ, అండ్ ఇక్కడ చూడండి 2 ట్యాగ్లు సెలెక్ట్ అయినాయి అనమాట. ఓకేనా, సో ఆ విధంగా మనం మల్టీ సెలెక్ట్ని యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి స్లైడర్స్ ఉంటాయి దీంట్లో. మనకి అక్కడ కూడా HTML కూడా ఉంటాయి ఇవి. st.slider అని ఉంటుంది. స్లైడర్స్ని మనం క్రియేట్ చేయొచ్చు. ఇక్కడ వచ్చేసి మనకి ఫస్ట్ అయితే లేబుల్ క్రియేట్ చేయాలన్నమాట. వాల్యూమ్ అని ఇస్తున్నాను. సో వాల్యూమ్. ఓకే, సో ఇక్కడ వచ్చేసి మిన్ మ్యాక్స్ వాల్యూస్ డిఫాల్ట్ వాల్యూ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి మినిమమ్ వాల్యూ 0, మ్యాక్స్ వాల్యూ 100, వాల్యూ నాట్ డిఫాల్ట్ అండి. ఓకే, వాల్యూ ఈక్వల్ టు 50 అంటున్నాం. ఓకే, సో ఇప్పుడు రిఫ్రెష్ చేసి చూద్దాము. మనం రిఫ్రెష్ చేస్తున్నాను. సో ఇక్కడ చూడండి 0, 100, డిఫాల్ట్ వాల్యూ 50. ఓకే, సో ఈ విధంగా అయితే మనం క్రియేట్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనం అలాగే గుడ్ బ్యాడ్ అట్లా కూడా క్రియేట్ చేయొచ్చు అనమాట. సో స్లైడర్లోనే అనమాట ఇది, అంటే సెలెక్ట్ స్లైడర్ లాగా అనమాట ఇది. ఓకే, సో దానికోసం మనం ఏం చేయొచ్చు అంటే నేను మీకు ఒకవేళ మీకు అది అర్థం కాకపోయినా నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి. మనం ఇక్కడ కూడా రేటింగ్ అని ఇస్తున్నాను. ఓకే, రేటింగ్ అని ఇస్తున్నామండి ఇక్కడ. సో గుడ్, సరే ఫస్ట్ అయితే మనం బ్యాడ్ పెడదాం, బ్యాడ్. అండ్ దెన్ ఇక్కడ ఇవి యాక్చువల్గా ఆప్షన్స్ అనమాట. సో ఆప్షన్స్ ఈక్వల్ టు బ్యాడ్, యావరేజ్ ఇద్దాం, యావరేజ్. నెక్స్ట్ వచ్చేసి గుడ్. ఓకే, సో ఇలాగైతే ఇద్దాం మనం.
అండ్ దీన్ని కూడా మీరు స్టోర్ చేసుకోవచ్చు. ప్రతి ఎస్టీని మీకు కూడా మీరు స్టోర్ చేసుకోవచ్చు, ఎక్సెప్ట్ పైన మనం ఇవి క్రియేట్ చేస్తాం కదా, వీటిని స్టోర్ చేసినా ఉపయోగం లేదు. ఇవన్నీ కూడా ఫామ్లో వచ్చే ఎలిమెంట్స్ కాబట్టి వీటి అవుట్పుట్ మనకు అవసరం కాబట్టి మీరు స్టోర్ చేసుకోవచ్చు వేరియబుల్స్లో. ఓకే, సో రిఫ్రెష్ చేద్దాం ఒకసారి దీనికి. సో ఇక్కడ మనకి చూడండి, ఇక్కడికి వస్తే మిడిల్లోకి వస్తే యావరేజ్ అని చెప్తుంది, ఇక్కడికి వస్తే గుడ్. ఓకే, ఇట్లా కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఫామ్లో మనకి ఇంపార్టెంట్ ఫీల్డ్స్ ఏంటి, యూజరు ఇన్పుట్స్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. దానికోసం మనం ఇన్పుట్ టెక్స్ట్. ఓకే, సో దాన్ని మనం ఎలా క్రియేట్ చేస్తామంటే టెక్స్ట్ ఇన్పుట్. ఓకే, సో ఇక్కడ మనం వాట్ ఈజ్ యువర్ నేమ్ అని అడుగుతాం. ఓకే, అప్పుడు యూజరు దానికి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు మనం రిఫ్రెష్ చేద్దాం. సో ఇక్కడ చూడండి, వాట్ ఈజ్ యువర్ నేమ్ అని వచ్చింది. మనం సబ్మిట్ చేసినా చేయకపోయినా ఏం కాదనమాట, ఎందుకంటే మనం దాన్ని నెక్స్ట్ ప్రింట్ చేయట్లేదు. ఓకే, సో అట్లాగా మనకి ఇన్పుట్ అయితే క్రియేట్ చేయొచ్చు మనం. అట్లాగే నంబర్స్ కావాలనుకోండి, దాన్ని కూడా మనం క్రియేట్ చేయొచ్చు. ఎట్లాగా, నంబర్ ఇన్పుట్ అనమాట, సింపుల్. ఓకే, ఎంటర్ యువర్ ఫోన్ నంబర్. ఓకే, సో దాన్ని కూడా మనకి రిఫ్రెష్ చేసామనుకోండి, టెక్స్ట్ ఇన్పుట్లో మీరు ఏదైనా ఎంటర్ చేయొచ్చు, బట్ నంబర్ ఇన్పుట్లో మీరు ఏదంటే అది ఎంటర్ చేయడానికి కుదరదు అనమాట. ఇక్కడ మనం ఫోన్ నెంబర్ అడిగితే మనం నంబర్స్ మాత్రమే ఎంటర్ చేయగలం, కానీ నేను ఇప్పుడు టెక్స్ట్ని నొక్కుతున్నాను కానీ రావట్లేదు అనమాట బటన్స్ ప్రెస్ చేస్తున్నప్పటికి కూడా. ఓకే, సో దానికోసమే మీరు అది గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. బట్ టెక్స్ట్లో మనకు అన్నీ వస్తాయి. ఓకేనా. అండ్ ఇది మనం ఎప్పుడు ఉపయోగిస్తాం, ప్రైస్లు అట్లాంటివి యూస్ చేస్తున్నప్పుడు కూడా యూస్ చేసుకోవచ్చు, ఏజ్ వాటికి కూడా యూస్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఎస్టీ డాట్ మనకి డేట్ ఇన్పుట్ ఉంటుంది అనమాట. సో డేట్ ఇన్పుట్ మనకు కావాలనుకున్నప్పుడు ఇప్పుడు మనం పిక్ లేకపోతే డిఓబి డేట్ ఆఫ్ బర్త్ అంటున్నాం కదా. సో ఇప్పుడు మనకి ఇక్కడ మనం డేట్ మాడ్యూల్స్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే ఫ్రమ్ డేట్ టైం, ఇది బై డిఫాల్ట్గా మన పైథాన్లో ఉంటుందండి. ఫ్రమ్ డేట్ టైం ఇంపోర్ట్ డేట్ టైం, సరే డేట్ టైం. ఓకే, సో ఇది ఒకటి చాలు అనమాట మనకి. సో ఇక్కడ డేట్ టైం డాట్ టుడే. ఓకే, సో రిఫ్రెష్ చేద్దాం ఒకసారి. ఇక్కడ ఏమంటుంది, మెథడ్ డిస్క్రిప్షన్ హ్యాస్ నో అట్రిబ్యూట్ అంటుంది కదా. ఐ థింక్ యాక్చువల్గా ఇక్కడ మనకి ప్రాబ్లం ఏంటంటే అండి, మనం ఇంపోర్ట్ డేట్ టైం సరిపోతుంది అనమాట. మనం యాక్చువల్గా ఇక్కడ మనం ఇది కూడా చేయొచ్చు, డేట్ టైం డాట్. సో ఈ మెథడ్ని యూస్ చేసుకుంటే మనం ఇలాగో కూడా క్రియేట్ చేయొచ్చు. డేట్ టైం మరలా డేట్ వెళ్ళాల్సిన అవసరం లేదు. సో డేట్ టైం డాట్ టుడే అని ఇచ్చినా కూడా సరిపోతుంది అనమాట. లేదంటే మీరు ఇంపోర్ట్ డేట్ టైం క్రియేట్ చేసుకొని డేట్ టైం డాట్ మరలా డేట్ ప్లస్ టుడే ఇవన్నీ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. మెథడ్ని అలా కాల్ చేసినా ఇలా కాల్ చేసినా మనకి 2 మెథడ్స్ కూడా వర్క్ అవుతాయి. మీకు ఎలా కన్వీనియంట్గా ఉంటే అలాగైతే మీరు కాల్ చేసుకోవచ్చు. ఓకే, అది డేట్ ఇన్పుట్స్కి సంబంధించి అనమాట. అండ్ మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చా అంటే చేసుకోవచ్చు, చూడండి. ఓకే, సో ఇయర్స్ని చేంజ్ చేసుకోవచ్చు, మంత్స్ని చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈ విధంగా అయితే మీరు చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంపార్టెంట్ ఏంటి, ఫైల్స్ అనమాట. ఫైల్ అప్లోడర్ అనే ఒక మెథడ్ ఉంటుంది. ఇందులో అప్లోడ్ యువర్ ఫైల్. ఓకే, సో ఇప్పుడు మనకి అది ఫైల్ అప్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఇస్తుంది. రిఫ్రెష్ చేస్తున్నాను నేను. సో ఇక్కడికి వచ్చామనుకోండి, చూడండి, బ్రౌజ్ యువర్ ఫైల్స్. సో అప్లోడ్ అయిపోయింది. ఓకేనా. సో ఇది మన బ్యాక్గ్రౌండ్లో మనం వేరియబుల్స్ని క్రియేట్ చేసుకొని యూజర్ ఏం అప్లోడ్ చేశాడు అనే దాన్ని మనం గెట్ చేయొచ్చు అనమాట. బట్ ఇప్పుడు మనం అది చేయట్లేదు. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి దీంట్లో ఇంకొకటి కలర్ పికర్ అని ఉంటుందండి. సో HTML CSSలో కూడా మనకి కలర్ పికర్స్ ఉంటాయి కదా. సో దానికోసం st.color picker. ఓకే, కలర్ పికర్. ఇక్కడ వచ్చేసి పిక్. ఓకే, సారీ, పిక్ యువర్ ఫేవరెట్ కలర్. ఓకే, సో ఇక్కడ బై డిఫాల్ట్గా నేను హ్యాష్ ఇచ్చేసి స్ట్రింగ్లో వైట్ ఇస్తున్నాను అనమాట.
FFF ఇస్తే ఇది మనం హెక్స్ కోడ్లో ఇస్తున్నామండి. సో అది వైట్కి సంబంధించింది. అండ్ ఇప్పుడు మనం రిఫ్రెష్ చేద్దాం కలర్ పికర్ని చూడడానికి. అండ్ ఇక్కడ చూస్తే చూడండి కలర్ పికర్ వచ్చింది. దాని మీద క్లిక్ చేస్తే చూడండి మనం కలర్స్ని అయితే పిక్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈ విధంగా మనం చేయొచ్చు. ఇంకొకటి ఉంది, అదేంటంటే మనం SD డాట్ కెమెరా ఇన్పుట్ని ఇవ్వచ్చు అనమాట. బట్ నేను కెమెరా ఆఫ్ చేస్తున్నాను, కొంచెం పక్క జరిపి మీకు చూపించడానికి అయితే ట్రై చేస్తాను. ఓకే, సో ఇక్కడ మనం టేక్ మీ అని రాస్తున్నాను పిక్చర్ కోసం. జస్ట్ దీన్ని రిఫ్రెష్ చేయగానే కెమెరా అనేది ఎనేబుల్ అవుతుంటుంది. సో ఇక్కడ చూడండి వచ్చేసింది అది. యాక్చువల్గా ఇప్పుడు నేను కొంచెం జరిపి చూపిస్తాను. సో చూసారు కదా. ఓకే, నేను కెమెరా ఆఫ్ చేస్తున్నాను, కావాలంటే మీరు పిక్చర్ని అయితే తీసుకోవచ్చు అనమాట. ఓకే ఓకే సో ఇలాగా మనం ఇన్పుట్స్ అన్నిటిని కూడా తీసుకురావచ్చు. ఓకే, మీరు గమనిస్తే ఈ ట్యుటోరియల్ మొత్తంలో మనం ఎక్కడ కూడా CSS వీటిని అయితే యూస్ చేయట్లేదు. బట్ మార్క్డౌన్స్లో కూడా మనం CSSని ఇంక్లూడ్ చేయొచ్చు. అది కూడా ఫర్దర్గా మనం చూద్దాం నెక్స్ట్ వీడియోస్లో. ఈ సిరీస్లో నెక్స్ట్ వీడియోలో మనం డేటాని ఎలాగ తీసుకురావాలి, టేబుల్స్ని ఎలా క్రియేట్ చేయాలి, ట్యాబ్స్ని ఎలా క్రియేట్ చేయాలి, అండ్ చార్ట్స్ని తీసుకొచ్చిన డేటాని చార్ట్స్లో ఎలా పుష్ చేయాలి అనే దాని గురించి అయితే మాట్లాడదాం. అండ్ సైడ్ బార్స్ని కూడా క్రియేట్ చేయడానికి అయితే ట్రై చేద్దాం. ఓకే, సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, మన వీడియోస్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.